సద్గురు సాయి మహారాజ్ కీ జై. ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆ సాయినాథుని ఆశీర్వాదాలతో పాటు అమ్మవారి ఆశీర్వాదాలు కూడా అందజేస్తూ కొన్ని విషయాల్ని ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే మహిళ ఒక శ్రీమూర్తి ప్రకృతి. మరి ఆ శ్రీమూర్తిని ప్రకృతిగా వర్ణించి నిజంగా ప్రకృతి ఏ విధంగా అయితే చేస్తుందో అదే విధంగా ఆ శ్రీమూర్తి కూడా చేస్తుంది. దాన్ని గుర్తించి ఈరోజు దినోత్సవ సందర్భంగా పెట్టుకున్నాము మార్చి 8 అని. కానీ నిజానికి అది 1908 నుంచి 9, 10 ఆగస్టులో రావాల్సింది, అలాగే ఏప్రిల్లో రావాల్సింది, ఫిబ్రవరిలో రావాల్సిన దాన్ని ఈరోజు మంచి రోజుగా 8వ తేదీ మార్చి 8వ తేదీ మంచి రోజుగా ప్రకటించుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం, అలాగే పురుషులకి దినోత్సవం ఉంది, రకరకాలుగా మనము చేసుకున్నాం. నిజానికి భగవంతుని సృష్టిలో స్త్రీమూర్తి పాత్ర చాలా చాలా ఉంది. అసలు నిజంగా ప్రకృతి అంటే అన్నిటినీ ప్రకృతినే తనుగా చేసుకొని ఆ శ్రీమూర్తి చూడండి, డెలివరీస్ బిడ్డల్ని కనడం, నెల ప్రకృతి పరంగా ఉండడం, మరి ఎన్ని చేస్తుంది అంటే ఆ మహాతల్లి ఆ శ్రీమూర్తికి. నిజంగా మరి భూమాత శ్రీమూర్తి, మరి గంగమ్మ తల్లి శ్రీమూర్తి, మరి ఇలా దేవతామూర్తులు కానీ మనం ఆదర్శంగా తీసుకుంటే చాలామంది పతివ్రతలుగా శ్రీమూర్తులే ఎక్కువగా మనకి కనిపిస్తున్నారు. మరి వారందరికీ కూడా మనము నమస్కరించుకుంటూ వాళ్ళని అభినందించుకుంటూ మనల్ని మనం కూడా అభినందించుకుంటున్న రోజు ఈ మహిళా దినోత్సవం కదండి. మరి ఈ మహిళా దినోత్సవంలో శ్రీమూర్తి పాత్ర చాలా ఉంది కదా. మరి శ్రీమూర్తి ఏ రకంగా ఆచరిస్తే వాళ్ళ యొక్క సమస్యలు కానీ, కుటుంబ పరంగా వివాహమైన స్త్రీలు, వివాహం కాని పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు ఏ రకంగా జీవిస్తున్నామండి. పూర్వకాలంలో సతీ సక్కుబాయి, సతీ అనసూయ, మరి ఎంతో పతివ్రత శిరోమణులు చాలామంది ఉన్నారు కదా. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి చూడండి, ధైర్యానికి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మరి అన్ని రకాల పాత్రలని వహిస్తున్నాం మనం ఈరోజు. ఒక మహిళ, ఒక స్త్రీ అంటేనే ప్రేమ, స్త్రీ అంటేనే నిజంగా ఆమె చేయలేదంటే ఏమి లేదు. అన్ని రకాల పాత్రలను పోషించగలిగేది స్త్రీ. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. ఇదివరకు శ్రీమూర్తులైతే గడప దాటి బయటకు రాకుండా తలుపు పక్కనే ఉండి సమాధానం ఇస్తూ బయట ప్రపంచానికి కనపడకుండా ఉండే మహిళ ఈరోజు ఎంత అద్భుతాలు సాధిస్తుందండి. చంద్రమండలానికి కూడా వెళ్ళిపోతున్నారు శ్రీమూర్తి. చంద్రమండలంలో కూడా వెళ్ళి వాళ్ళ యొక్క ఇదిని చేసుకుని వస్తున్నారు. ఎంతోమంది ఎన్నో రకాల పాత్రలు, ఎన్నో రకాల ఉద్యోగాలను, రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ శ్రీమూర్తి పాత్ర చాలా చాలా చాలానే ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీ పాత్ర ఎంత చేసినా కుటుంబ పరంగా భర్త, పిల్లలు వీటితోనే ఎక్కువగా అటాచ్మెంట్తో ఉంటుంది. ఎంత గొప్ప ఉద్యోగం చేసుకొని, ఎంత గొప్పగా ఉన్నత స్థాయిలో ఉన్నది, కానీ శ్రీమూర్తి అనేటప్పటికీ కుటుంబ పరంగా ఆమెకి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క బంధాలు, ఆ యొక్క అక్కడ చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటుందండి శ్రీమూర్తి కదండి.
కుటుంబ పరంగా చూస్తే భర్త ఆ, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందండి వివాహం అయిన తర్వాత స్త్రీ కదండి. మరి ఆ వివాహ వ్యవస్థలో అంత గొప్ప పాత్రని వహిస్తున్న మహాతల్లి మహిళకి ఈరోజు చాలామంది స్త్రీమూర్తులు మరి చాలామంది ఉన్నతంగా తీసుకోకుండా కొంచెం ఫాస్ట్గా ఆలోచిస్తూ ఫాస్ట్గా జీవిస్తున్నాము. మరి అవి ఎంతవరకు కరెక్ట్? పెద్దలుగా ఒక తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల పుట్టింది అంటే చాలు వాళ్ళకి ఏ విధంగా మన యొక్క సంస్కారాన్ని, మన కుటుంబ వ్యవస్థని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి ఆ స్త్రీకి అంటే ఆ బిడ్డకి, ఒక ఆడపిల్లకి అలాగని చిన్న పిల్లవాడు మగపిల్లలకి చెప్పకూడదు అని కాదు. ఆడపిల్లకి మాత్రము ఆడపిల్ల అంటే ఇంపార్టెంట్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ కాకుండా వేరే చోటకి వేరే ఫ్యామిలీకి వెళ్తుంది కాబట్టి మన వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థలోకి వెళ్తున్నప్పుడు ఆమె అడ్జస్ట్ అయ్యే భావాలని మనము పెంపొందిస్తూ తల్లిదండ్రులుగా మన పాత్రని కూడా మనము చేయాలి. ఈరోజు ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, హత్యలు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఒకవైపు నుంచే ఉంది అనడానికి లేదు. కాకపోతే ఈ స్త్రీ వల్ల కూడా కొంత నష్టము ఉంది. కానీ దీనికోసమే ఈ సంస్కారం, చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అదే ఒక కుటుంబ వ్యవస్థను కూడా శ్రీమూర్తిగా ఎంత ఎదిగినా కూడా నువ్వు ఇది కాపాడుకోవాలమ్మా అనే వ్యవస్థను కూడా మీరు నేర్పించాలి. అది తల్లి తండ్రి. అందుకని అన్నారు కదండి, తల్లి తండ్రి గురువు దైవం. చూడండి, అంటే దైవం లాస్ట్లో వచ్చిన ఫస్ట్ నుంచి ఉన్నది ఎవరు? తల్లి, గురువు, తండ్రి మనల్ని సంరక్షించేవాడు. అలాగే తల్లి, తండ్రి, గురువు అంటే గురువు అంటే ఉపాధ్యాయుడు, మనకి విద్యను బోధ చేసేవాడు. ఒక గురువుగా మా పెద్దవాళ్ళు ఎవరైనా మనకి మంచి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళ గురువులుగా. మరి ఈరోజు గురువులు కానీ ఇంకో రకంగా కానీ ఎవరిని కూడా లెక్క చేయని పరిస్థితుల్లో మన సంస్కృతికి భిన్నంగా వెళ్తుంది. పిల్లలు మహిళలు కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, పురుషులుగా కానివ్వండి, వాళ్ళు వెళ్తున్నారు. అందుకని మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, అంటే అంటారు కదా, మొక్కగా చిన్న మొక్క అంటే విత్తనం వేస్తామండి, విత్తనం వేసిన చిన్న మొక్కగా వస్తుంది. మొక్క పెరిగి పెద్దదవుతుంది. అలాగ మనము మొక్కగా ఉన్నప్పుడే ఆ సంరక్షణ చేయగలిగితే ఇంకా శ్రీమూర్తి ఇంకా ఉన్నతంగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఉన్నతంగానే ఉన్నాం, కానీ చాలా లోపాలు జరుగుతున్నాయి. అది ఒక్క శ్రీమూర్తి ఏ విధంగా అన్ని రంగాలలో శ్రీమూర్తి ఏ విధంగా అయితే సక్సెస్ అవుతుందో అదే విధంగా ఒక వ్యవస్థని కానీ ఆమె యొక్క పరిధిలో ఆమె చేసుకోవాల్సిన రక్షణ కానీ అన్నీ కూడా బాగుండాలి. అలాగే తల్లిదండ్రులుగా మీరు కూడా ఎవరైనా కానివ్వండి, చిన్న పెద్ద అని చిన్నగా ఉన్నప్పుడే వంచడం మంచిది. కాబట్టి అలాగే ఏం చెప్పాలంటే సంస్కృతి, ఇప్పుడు సపోజ్ వివాహం అయింది ఒక ఆడపిల్లకి, వివాహం అయిన తర్వాత ఆ వివాహంలో అయిపోతుంది, ఈరోజు పలానా చోటుకు వెళ్తున్నారు, వేరే చోటుకి, ఆ అమ్మాయి నొప్పిగా ఉంది అక్కడ, అమ్మ నాకు ఇక్కడికి వచ్చాను వివాహం చేసుకుని, నాకు ఇక్కడ ఏదో అంటుంది. కానీ వెంటనే తల్లిదండ్రులు ఎలాగా రియాక్ట్ అవుతున్నారంటే, అయితే వచ్చేసేయమ్మా అనే రీతిలో ఉన్నారు. అలా కాదు, అదే దాన్ని మీరందరూ కూడా నేర్పించాలి. కాబట్టి ఆమెకి ఏమని చెప్పాలి? అలా కదమ్మా ఏంటి దాన్ని పరిష్కరించాలి, ఆమెకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఒక తల్లి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అంతేగాని వచ్చేసి ఈ విడాకులు ఇచ్చేద్దాంలే అని ఈవేళ వివాహం చేసుకుంటే రేపు విడాకులు, మళ్ళీ వివాహానికి రెడీ అయిపోతున్నారు. మరి ఇదివరకు పూర్వకాలంలో సతీ సహగమనం కూడా ఉంది. భర్త చనిపోతే చిన్న వయసులో పెళ్లి చేయడము పెద్దవాళ్ళకి, మళ్ళీ భర్త చనిపోతే సతీ సహగమనం అతనితో పాటు తగలబెట్టడం. చూసారా, అలా చేసేవారు. దాని నుంచి ఇప్పటి వరకు సాధించుకుని మనం ఎంతో గొప్పగా స్వేచ్ఛగా
స్వేచ్ఛగా తిరగడం, స్వేచ్ఛగా మాట్లాడడం, స్వేచ్ఛగా విహారాలు చేయడం అన్నీ జరుగుతుంది. అంత స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు మనకి. ఇదంతా ఇచ్చింది భగవంతుడేనండి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీమూర్తులకి మరి ఇంకా ఇంకా ఉన్నతంగా ఇంకా ఇంకా గొప్పగా స్త్రీ అంటే అనే ఒక ధైర్యంగా, స్త్రీ అంటే ఒక ధైర్యం, స్త్రీ అంటేనే అన్నిని ప్రకృతి, ఈ విధంగా మనము జీవిస్తూ వేరే మహిళలకి అంటే ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఆ మహిళ వేరే మహిళలకు ఆదర్శంగా ఉంటూ ఉన్నతంగా ఉండాలని, ఇలాగే మనము నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలన్నా మనం మనలో మనం మార్చుకునే ప్రయత్నం చేస్తూ మన తప్పు ఒప్పుల్ని మనమే సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ శ్రీమూర్తులకి ఆ భగవంతుని ఆశీర్వాదాలు చక్కగా అందాలని, అమ్మవారి ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటున్నాను. అలాగే నిండుగా శ్రీమూర్తులు ఎప్పుడు సుమంగళులుగా ఉండాలని, అలాగే ఆ సుమంగళి భాగ్యాన్ని పొందాలంటే చక్కగా నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. పసుపు కుంకుమని ఎక్కువగా స్వీకరించండి. స్టిక్కర్లు అవి పెట్టుకోకండి. ఎందుకంటే నిండుగా పసుపు కుంకుమ పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్ని పెంచిన వాళ్ళు అవుతారు, దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు. ఇదొకటి. నిండుగా గాజులు వేసుకోండి, మట్టి గాజులు వేసుకోండి, చక్కగా అలంకరణ చేసుకుని హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అలాగే మీ బిడ్డలకు కూడా ఇదే నేర్పించండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే భర్త ఆయుర ఆరోగ్యాల్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు చూస్తున్నాం జనరేషన్, మెడలో తాళ్ళు ఉన్నా కూడా తీసి పక్కకు పెట్టి అమెరికా కల్చర్లో బతుకుతున్నాం. కానీ మనము ప్రకృతి పరంగా అని అనుకున్నప్పుడు మరి దాన్ని ఎలా ఉండాలండి చక్కగానే మరి మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు, మనము మన బిడ్డలకు నేర్పించాలి. ఆ విధంగా జీవిద్దాం. చక్కగా మహిళలు అంటేనే అందరూ చేతులెత్తి నమస్కరించేటట్టుగా ఉండాలి, ఉండేటట్టు చేసుకునే బాధ్యత మనకే ఉంది, మన మీదే ఉంది. అందుకని ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకుంటూ, ఎవరిని వాళ్ళే ప్రశ్నించుకుంటూ, మహిళలుగా మనము ఎంతో సాధించుకున్నాము. ఇక నుంచి కూడా ఇంకా ఇంకా సాధించుకుంటూ ఆదర్శప్రాయంగా ఉంటారని కోరుకుంటూ ఈ దినోత్సవ సందర్భంగా బిడ్డలందరికీ కూడా అమ్మవారి దీవెనలతో, సాయినాథుని ఆశీర్వాదాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకోసారి ఇంకో టైంలో ఇంకొన్ని విషయాలతో